వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మరొకసారి అద్భుతమైన ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ టోటల్, సంపూర్ణముగా. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా అని ప్రారంభంలో రాయబడింది. చివరిలో కూడా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక అని ముగించడం కూడా మనం చూడవచ్చు. మన జీవితాల్లో మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలి, సమూలముగా మనము పరిశుద్ధపరచబడాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఉదాహరణకి ఒక ఇంటిని రెనోవేషన్ చేసేటప్పుడు దాన్ని సమూలంగా మనము మార్పు చేర్పులు చేస్తాం. పునాది మొదలుకొని లోపల వైరింగ్ అంతా మారుస్తూ ఉంటాం తప్ప పైపైన గోడలకు రంగులేసి ఇది మార్చేసిను అని చెప్పడానికి కుదరదు. అలాగే దేవుడు కూడా ప్రతి మూలలో ఆయన మనకి పరిశుద్ధత ఉండాలి అని కోరుకునేవాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ట్రాంక్విలిటీ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రశాంతత, సమాధానము అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఉదాహరణకి మనము ఒక సరసంతా అల్లకల్లోలంగా ఉంటే అందులో ఉన్న నీళ్ళన్నీ మనకి అడుగు ఉన్నది ఏమీ కనిపించదు. కానీ ఆ సరస్సులో నీళ్ళన్నీ నిలకడగా ఉంటే అడుగున ఎంత చెత్త ఉందో, ఎంత కలుషితం ఉందో కనిపిస్తుంది. సూర్యుని యొక్క ప్రతిబింబం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే సమాధానకర్త అయిన దేవుడు మన హృదయాలను నెమ్మలపరిచినప్పుడు, ప్రశాంతతతో నింపినప్పుడు మాత్రమే మన స్వభావము క్రీస్తు కూడా మనలో నుండి ఇతరులకు కనిపించడానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ట్రయూన్, త్రిత్వము. 3 భాగాలుగా ఉన్న మానవుని గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఆత్మయు, జీవమును, శరీరమును అన్నమాట 3 పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మ దేవునితో కనెక్ట్ అయ్యే భాగం కాబట్టి వాక్యముతో మనం నింపబడాలి అన్న విషయాన్ని గ్రహించాలి. రెండోది, ప్రాణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానికి సంబంధించిన కోరికలు, భావోద్రేకాలు ఇవన్నీ దాని కంట్రోల్లో ఉంటున్నాయి. అదేవిధంగా శరీరానికి సంబంధించి, బాడీకి సంబంధించిన విషయాలు కూడా కోపమే కానీ, అసూయ కానీ, వీటిలన్నిటినీ ఒక మాటలో చెప్పాలి అంటే మన 3 భాగాలు దేవుని చేతిలోనే కంట్రోల్లో ఉండాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒక సంగీత వాద్యకారుడు వాటిలన్నిటిని, తీగలన్నిటినీ బిగించినప్పుడు అందరికీ శ్రవ్యంగా ఉండే మధురమైన సంగీతం మనకి వినిపిస్తూ ఉంటుంది. తీగలు సరిగా అవి బిగించినప్పుడు అపశృతులు దొరకటానికి అవకాశం ఉంది. అలాగే మన జీవితాల్లో ఆత్మ, శరీరము, ప్రాణము 3 దేవుని చేతిలో ఉంటేనే మన జీవితము ప్రభు ఎదుట శ్రవ్యంగా ఉండటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ టార్గెట్, గురి. మన గురంతా యేసుక్రీస్తు రాకడయందు మనము నిందారహితంగా ఉండటానికి ఆ గురిని కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు వేచి చూచే వారంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక పెండ్లి కుమార్తె వివాహ సమయం కొరకు ఎలాగైతే వేచి ఉంటుందో, ఎదురు చూస్తూ ఉంటుందో, మనం కూడా క్రీస్తు అనే పెండ్లి కుమారుడు కొరకు మనం నిందారహితంగా ఎదురు చూసే వారంగా ఉండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మా ప్రాణము, దేహము, ఆత్మను మీరు సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీ స్వాధీనంలో తీసుకుని వచ్చి నిందారహితులుగా నీ రాకడ వరకు మమ్మల్ని నిలవబెట్టమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.